వినండి వినండి, ఈ రోజు మనం ఒక స్త్రీ గురించి చెప్పుకుందాం. ఎప్పుడో మోయాబు దేశంలో ఒక యువతి ఉండేది. ఆమె పేరు రూతు. ఆమె జీవితం మొదట్లో సాదాసీదాగా ఉండేది. కానీ ఒక రోజు అనుకోకుండా తన జీవితం అంతా మారిపోయింది. ఆమె భర్త చనిపోయాడు. రూతు పుట్టింది మోయాబు దేశంలోనే అయినా ఆమెకు తన అత్త నయోమి అంటే ఎంతో ప్రేమ. నయోమి తన భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయిన తర్వాత తన జన్మభూమి అయిన బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆమె రూతుతో ఇలా చెప్పింది: "నీవు నీ ప్రజల దగ్గరికి తిరిగి వెళ్ళు రూతు, నీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకో" అని చెప్పింది. కానీ రూతు నయోమితో ఏమందంటే, "నీతోనే నేను వస్తానత్తా, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు" అని చెప్పింది. ఆమె నయోమిని ఒంటరిగా విడిచిపెట్టాలనుకోలేదు. అలా అయిన తర్వాత బెత్లెహేముకు వారు తిరిగి వెళ్ళిపోయారు. వారు చాలా కష్టాల్లో ఉన్నారు. బెత్లెహేముకి చేరిన తర్వాత రూతు రోజువారీ పని చేస్తూ ఉండేది. పొలాల్లో ధాన్యాన్ని ఎత్తుకొని నయోమికి భోజనం అందించేది. ఈ విధంగా ఆమె బోయాజు పొలంలో పన్నలేరుకొని వచ్చేది. అయితే ఆమె కష్టం, ఆమె మంచితనం, ఆమెలో దయాగుణం, ఆమె విశ్వాసం ఇవన్నీ గమనించిన బోయాజు ఆమెను ఎంతగానో అభిమానించేవాడు. చివరకు బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. వారు కుమారుని కూడా కన్నారు. ఆ కుమారుడి పేరే ఓబేద్. ఆ ఓబేద్ ఎవరనుకుంటున్నారు? దావీదు మహారాజు యొక్క తాతయ్యే. రూతు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, జీవితమే మోడబారిపోయినా, ఆశలే అడియాసలే మిగిలిపోయినా, మనం దేవుని మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంగా సాగిపోతే మన ఆశలను చిగురింపజేయడమే కాదు, రెట్టింపు ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. మళ్ళీ మరి ఒక బైబిల్ టాపిక్ తో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.